ఓం శ్రీ మాత్రే నమః. మేమందరం మా ఫ్యామిలీ మొత్తం శివ దగ్గరికి వచ్చింది వెళ్ళడానికి రెడీ అయ్యాం. 1500 కిలోమీటర్ల దూరం నుంచి ఆ దేవుడిని చూడడానికి ట్రైన్లో ఒక రోజంతా వెయిట్ చేసి ఆఖరికి ఆ ఉజ్జయిని రీచ్ అయ్యాం. అక్కడి నుంచి అలా ఫ్యామిలీ అంతా అలాగా ప్లాట్ఫామ్ నుంచి అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడి నుంచి మొత్తం శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ మా పిల్లలతో సరదాగా ఫొటోస్ దిగాం. చాలా ఆనందంగా ఉంది. చాలా ప్లేస్ అంతా చాలా బాగుంది. కానీ కొన్ని పిక్స్ మిక్స్ అయ్యాయి. బడా గణేష్ అక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. బడా గణేష్ చాలా మంచి, మనం ఏం కోరుకున్నా సరే నెరవేరుతుంది. ఉజ్జయినిలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. దాంట్లో ఇదొకటి. బడా గణేష్ ముందు ఉంటారు, స్టార్టింగ్ వెళ్ళగానే ఉంటారు సరైన. తర్వాత నుంచి బడా గణేష్ దర్శనం చేసుకుని చూసారా మా బొడ్డోడు మా పిల్లలు సరదాగా అలాగా తిరిగి వచ్చాం. తర్వాత చింతామణి గణేష్, కాలభైరవుడి స్వామి. అక్కడ స్పెషల్ ఏంటంటే తీర్థం అనేది మనకి బ్రాందీ ఇస్తారు. ఆ దేవుడికి ఇష్టమైంది బ్రాందీ. ఆయన వాహనం కాలభైరవుడి స్వామి మందిరం రూట్. మా స్వామి మా అత్తయ్య గారు మా మామయ్య గారు అనుకుంటున్నానికి కుదరలేదు. హరసిద్ధి మాత టెంపుల్కి వెళ్ళాం. మొత్తం మా పిల్లలు మరికి మా పాప ఏడుస్తూ వెనక్కి వచ్చింది. హాయ్ చెప్తుంది అందరికీ. మరికి మా మేనకోడలు అలా లోపలికి అలా వెళ్ళాం. స్టార్టింగ్ వెళ్ళగానే హరసిద్ధి టెంపుల్ అమ్మవారి అక్కడ జ్యోతి వెలిగిస్తారు. నైట్ టైం వెళ్తారు, కానీ మేము మార్నింగ్ టైం వెళ్ళాల్సి వచ్చింది. ముందు రోజు వెళ్ళాం కానీ అసలు వెళ్ళడానికి అవ్వలేదు. ఫుల్ వర్షం, దాని మూలాన్ని వెళ్ళడానికి అవ్వలేదు. ఇదంతా లైటింగ్స్తో చాలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ పిక్స్ ఉన్నాయి, తర్వాత అప్లోడ్ చేస్తాను. అమ్మవారి గుడి బయటికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా గుళ్ళు ఉంటాయి. చుట్టూ చూడడానికి చాలా మంచిది. అలా తిరిగి అలా పక్కకి రాగానే కుప్పేశ్వర స్వామి గుడి కనిపిస్తుంది మనకి. ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చేసాం. మళ్ళీ మాకు ట్రైన్ మిస్ అవుతుందన్న హడావిడిలో గబగబా స్పీడ్గా వెళ్ళి రావాల్సి వచ్చింది. కుప్పేశ్వర స్వామి మందిర్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.